ఎంతగానో ఎదురు చూస్తున్న రోజైతే వచ్చేసింది. అదేనండి చెల్లి వాళ్ళైతే వచ్చేసారండి. సో వాళ్ళకైతే వచ్చే ముందు రోజు ఇడ్లీ అలానే చట్నీ అన్ని కూడా చేసేసామండి. ఏంటక్క మీరు కట్ల పొయ్యి మీద వంట వండుతున్నారు అనేసి అనుకోవచ్చు. అలా ఏం కదండి, వేడి నీళ్ళ కోసం అయితే మేము కట్ల పొయ్యి అయితే మార్నింగ్ పెట్టేస్తున్నాం. అలానే ఇంట్లో పనులు అంతా కూడా చేసేసానండి. మా పిల్లలు అయితే మార్నింగే ఇంకా దేవుడికి అయితే దండం పెట్టేస్తున్నారు. పిల్లలకి తినిపించడం ఒక పెద్ద టాస్క్ తెలుసా. వాళ్ళకి తినిపించిన తర్వాత బట్టలన్నీ కూడా మడత పెట్టేసుకుంటున్నాను. మరి ఇంటికి వచ్చిన గెస్ట్లు వచ్చేటప్పుడు వాళ్ళతో తీరిగ్గా మాట్లాడాలంటే పనులన్నీ చేసుకోవాలి కదా. తోటకూర వచ్చేసి మా అమ్మ కోసం అండి నువ్వుల నూనెలో వేసేసి వండుదాం అనేసి తోటకూర అయితే తెచ్చాను. అంతలోపే చెల్లె వాళ్ళు కూడా వచ్చేసారు. మేమిద్దరం కలిసి 7 నెలలు అయితే అయిపోయిందండి. అన్నయ్య పెళ్లిలో అయితే కలిసాము. మళ్ళీ ఇప్పుడేనండి పండగకి అయితే కలిసామంటే మామూలుగా ఉండదు. మా హెన్ష్క చూడండి రాగానే పెద్ద మమ్మీ అనేసి నా ఒడిలోకి అయితే వచ్చేసింది. ఫైనల్ గా ఇద్దరం కలిసి ఇంకా వీడియోస్ అయితే ఉంటాయి. వాళ్ళ చెల్లికి చూడండి ఎంత చక్కగా అన్నం తినిపిస్తుంది. ఇద్దరం కలిసామంటే ఫస్ట్ ఎవరు బాగున్నారు అనేసి చూసుకుంటూ ఉంటామండి. ఇంకా చెల్లి అయితే అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. నేనైతే వెళ్తున్నాను. నేను వేసుకునేది జార్జెట్ టాప్ అండి, చాలా బాగుంటుంది. స్క్రీన్ మీద ట్యాగ్ చేసి నచ్చితే తీసుకోండి.